వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అన్న 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఒక 2-3 రోజులైతే ఎగ్జామ్స్ అయితే రాస్తూ ఉంటారు పిల్లలు. మీరు ఎటువంటి గైడెన్స్ పాటించాలి, ఎలాంటి ప్రెజర్ లేకుండా ఉండాలి, మీకోసం సూచనల కోసం మనతోనైతే ఉన్నారు ప్రొఫెసర్ పి జ్యోతిరాజా మేడం, సైకాలజిస్ట్. మేడం చెప్పండి మేడం, ఇప్పుడైతే 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఏ విధంగా పిల్లలు ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ప్రెజర్ ఫీల్ కాకుండా ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 10th క్లాస్ ఎగ్జామ్ ఇంకా మిగతా వాళ్ళందరివి స్టార్ట్ అయిపోయాయి. ఆల్మోస్ట్ ఎండ్‌కి కూడా వచ్చేసాయి. 10th క్లాస్ పిల్లలు ఒక్కళ్ళే మిగిలారు. వాళ్ళు 18th నుంచి వాళ్ళకి స్టార్ట్ అవ్వబోతున్నాయి అనుకుంటా. ఓకే. ముందు అందరికీ ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్ మీరు ఇప్పటిదాకా చాలా ఎగ్జామ్స్ రాసుంటారు. మేబీ ఎల్‌కేజీ నుంచి ఇప్పటిదాకా చాలా చాలా ఎగ్జామ్సే రాసారు. ఈ ఎగ్జామ్ కూడా అలాంటి ఎగ్జామే అనుకోండి. అంతేగాని ఇదేదో మీ తెలివితేటలకు పరీక్ష, లేదంటే మీ నాలెడ్జ్ పరీక్ష. ఈ ఎగ్జామ్ గనుక నేను కరెక్ట్‌గా రాయలేకపోతే ఏదో జరిగిపోతుంది, ప్రపంచం అంతా ఆగిపోతుంది. అలాంటివన్నీ తీసి బెల్లింగ్ పెట్టి మీరు రాసే ఎన్నో ఎగ్జామ్స్‌లో ఐ థింక్ 10th క్లాస్ వాళ్ళైతే ఎన్ని ప్రీ ఫైనల్స్ ఎగ్జామ్స్ రాసుంటారు, యూనిట్ టెస్ట్‌లు రాసుంటారు, డైలీ టెస్ట్‌లు రాసారు. సో, ఇన్ని ఎగ్జామ్స్ నుంచి ఇంకొక ఎగ్జామ్ మీరు రాయబోతున్నారు. ఈ ఒక్క ఫీలింగ్ అంటే ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి, ఫైనల్ కాబట్టి ఏదో అయిపోతుందని కాదు. ఇది ఆల్రెడీ రాస్తున్న వాటిలో ఇంకొక ఎగ్జామ్ అనుకోండి. ఒకటే తేడా ఏంటంటే, మీరు స్కూల్‌లో రాసే ఎగ్జామ్స్ అన్నిటికి వాల్యుయేషన్ మీ టీచర్సే చేస్తారు కాబట్టి, వాళ్ళకి మీ గురించి తెలుసు కాబట్టి, వాళ్ళు మీకు చెప్తుంటారు, నాన్న ఇది తప్పు చేసావు, అది సరిగ్గా రాయలేదని. కానీ ఈసారి మిమ్మల్ని ఇది వాల్యూ చేసేవాళ్ళు వేరే వాళ్ళు కాబట్టి, కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే. ఇప్పుడు ఏదైనా ఒక సెలబ్రేషన్, ఒక పండగ వస్తుంది. లేతే ఇప్పుడు రేపు హోలీ వస్తోంది, లేతే ఉగాది వస్తుంది. ఏదో ఒక పండగ వస్తూనే ఉంటుంది. మీరు పండగైతే ఎంత ఆనందంగా, ఉత్సాహంగా ఇలా ఉంటారో, మీ లైఫ్‌లో ప్రతి 10th క్లాస్ ఎగ్జామ్ రాసే వాళ్ళ పిల్లల లైఫ్‌లో ఇది వచ్చే ఒక పండగ అనుకోండి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మీరు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయరు. మళ్ళీ మళ్ళీ సేమ్ సబ్జెక్ట్ అయితే చదవరు. సో, ఎప్పుడైనా సరే ఒకసారి హియర్ అండ్ నౌ అంటాం. అంటే ఈసారి ఈ టైంలో నేను ఎగ్జామ్ రాసి నేను కంప్లీట్ చేసేస్తాను. ఓకే. ఒక పండగ వచ్చిందనుకోండి, ఈ సంవత్సరంలో ఒకే ఉగాది వస్తుంది, ఒకే హోలీ వస్తుంది, ఒకే దీపావళి వస్తుంది, ఒకే దసరా వస్తుంది. అలాగే మీ ప్రతి వాళ్ళ లైఫ్‌లో ఒకేసారి 10th క్లాస్ ఎగ్జామ్ అన్నది వస్తుంది. అదొక్కటే గుర్తుపెట్టుకోండి. నేను అందరిని అడిగే క్వెషన్ ప్రతిసారి నేను సెషన్ తీసుకున్నప్పుడల్లా అడుగుతాను. 10th క్లాస్ ఎగ్జామ్‌ను ఎన్ని సార్లు చదువుదాం అనుకుంటున్నారు? ఎన్ని సార్లు రాద్దాం అనుకుంటారు? ప్రతి వాళ్ళు ఏమంటారంటే, లేదు మ్యామ్, మేము ఒక్కసారే రాయాలనుకుంటున్నాను. సో, దానికి కావాల్సిందేంటంటే, నేను చెప్పే ప్రిపేర్డ్‌నెస్. అంటే మీరు ఇప్పటిదాకా ఎలా చదివారో, ఏం చదివారో కన్నా, ఈ లాస్ట్ ఒక 1 వీక్ గాని, ఈ 10 డేస్ ఏదైతే ఉందో, లాస్ట్ ఈ 10 డేస్ కూడా చాలా క్రూషియల్. ఈ టైంలో కొత్తవేవి నేర్చుకోవడానికి ఏమీ ప్రయత్నించకండి. ఇప్పటిదాకా మీరు చదివినవి ఏవైతే ఉన్నాయో, దాన్ని మీరు కరెక్ట్‌గా రివిజన్ చేసుకోండి. అదొక్కటి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లాస్ట్ మొమెంట్‌లో కొత్తది చదవడానికి ప్రయత్నిస్తే అది రాకపోతే, అది క్రియేట్ చేసే టెన్షన్ చాలా ఎక్కువుంటుంది కాబట్టి, నాకొచ్చినవి నేను చాలా రాస్తాను. సో, మీకొచ్చింది ఇంకొకసారి రివిజన్ చేసుకోండి. ఇది చాలా మటుకు ఈ లాస్ట్ 10 డేస్ ఏంటంటే మీకు రివిజన్ టైమ్. సో, అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే టైమ్ మేనేజ్‌మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మీకు ఎన్ని గంటల ఎగ్జామ్ ఉన్నప్పుడు, దానికి తగ్గట్టు మిమ్మల్ని మీరు ముందే ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఎంతసేపు క్వెషన్ పేపర్ ఇవ్వగానే చాలామంది అసలు క్వెషన్ కూడా సరిగ్గా చదవకుండా ఆన్సర్ చేయడం స్టార్ట్ చేస్తారు. అలా కాకుండా ముందు క్వెషన్ పేపర్ చదవండి. అందులోంచి నాకు వచ్చు అన్నది మీరు టిక్ పెట్టుకోండి. వచ్చిన వాటిని ముందు అటెంప్ట్ చేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సైకలాజికల్‌గా ఆ ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ కోసమని ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకి వచ్చింది గనక రాస్తే, ఇదొచ్చింది, నాకు రెండోదొచ్చింది, మూడోదొచ్చింది. వచ్చింది అనుకుంటూ గనక రాస్తే గనక మీరు మోస్ట్ ఆఫ్ ద పేపర్ మీరు ఈజీగా రాయగలుగుతారు. కానీ మీరు క్వెషన్ సరిగ్గా చదవకుండానే వచ్చిన ఫస్ట్ క్వెషన్ నేను ఆన్సర్ చేస్తాను, అది సరిగ్గా మీకు రాకపోవచ్చు. ఎప్పుడైతే ఫస్ట్ క్వెషన్ సరిగ్గా రాయలేదో, సెకండ్ క్వెషన్ కూడా అమ్మో, ఇది కూడా రాదేమో అని ఒక భయంతో చాలా సార్లు మనం ఎందుకు తప్పులు చేస్తాం? భయంతోనే తప్పులు చేస్తాం. ఆ రెండోది మళ్ళీ పోతే మొత్తానికి పేపర్ లాస్ట్‌కొచ్చేటప్పటికి మీరు రాయలేకపోతారు. సో, మీకు ఏమొచ్చో, ఏది మీరు కాన్ఫిడెంట్‌గా రాయగలరో అది ముందు అటెంప్ట్ చేయండి. దాని తర్వాత మీకు కొంచెం వచ్చినవి అటెంప్ట్ చేయండి. మీకు రాలేదు అనుకోండి, దాని మీద ఎక్కువ టైం మీరు స్పెండ్ చేయకండి. సో, ఇదే బెస్ట్ టెక్నిక్ టు రైట్ ద ఎగ్జామినేషన్. సో, బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక పాజిటివ్ మైండ్ సెట్‌లో నేను రాయగలను, నేను చేయగలను, ఐ క్యాన్ డూ ఇట్ అన్న. దిస్ ఈజ్ ఓన్లీ మంత్ర.
ఒక మంత్రంలాగా ఐ కెన్ డూ ఇట్, ఐ కెన్ రైట్, ఐ కెన్ డూ ఇట్, ఐ కెన్ డూ ఇట్, నేను చెయ్యగలను, నేను చెయ్యగలను, నేను చెయ్యగలను అని మీకు మీరు ఎన్నిసార్లు సజెషన్స్ ఇచ్చుకుంటే మీకు అది నిజంగానే ఒక మంత్రంలా పనిచేసి మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నాకు రాదేమో, నేను చేయలేనేమో, నేను మర్చిపోతానేమో, ఎప్పుడైతే నేను మర్చిపోతా అన్నప్పుడు నిజంగానే ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మర్చిపోతారు. సో మీరు చేయాల్సింది నాకు వచ్చింది నా ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ అంటాం. అంటే మీ లెవెల్ మీకు తెలుసు. మీరు ఒక 50%లో ఉన్నారా, 60%లో ఉన్నారా, 70లో ఉన్నారా, 80లో ఉన్నారా, మీ కెపాసిటీ మీకు తెలిసినప్పుడు మీ కెపాసిటీకి తగ్గట్టుగా మీరు వర్క్ చేయండి. దానికి తగ్గట్టే మీ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. సో అలాగే ట్రై చేయండి. ఇంకోటి మేడం, ఇప్పుడు విద్యార్థి దశ అంటే ఇప్పుడు 10th క్లాస్‌తో ఒక మెట్టు ఎక్కబోతున్నారు. దీనిలో ఫెయిల్ అయిపోతాము, లైఫే స్పాయిల్ అయిపోతుంది. కొంతమంది ఫెయిల్ అయిన సూసైడ్‌కి వెళ్ళే దారి గూడా కొంతమందిని చూసాం. అలా గాకుండా ఎలా ఉండాలని చెప్తారు? సో ఇది చాలామంది చెప్తారంటే 10th క్లాస్ ఎగ్జాము మీకు సక్సెస్‌కి లేకపోతే ఫ్యూచర్‌కి ఫస్ట్ స్టెప్. యెస్, కరెక్టే, ఫస్ట్ స్టెప్పే. కానీ ఫస్ట్ స్టెప్ ఒకవేళ మీరు సరిగ్గా ఎక్కలేకపోతే ఇట్ డజంట్ మీన్ దట్ ఇంక మీరు ఎక్కలేరు అని కాదు. మీరు దిగినా మళ్ళీ ప్రయత్నిస్తే ఇంకొంచెం డబల్‌గా. నేను చూసిన చాలా కేసెస్‌లో 10th క్లాస్‌లో సరిగ్గా రాయక తక్కువ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళు, లేకపోతే ఒక సబ్జెక్ట్ పోయిన వాళ్ళు రాసిన తర్వాత నౌ దే ఆర్ బెస్ట్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో వాళ్ళు టాప్‌లోనే యూఎస్‌లో జాబ్స్ చేసుకుంటున్న వాళ్ళున్నారు. బాగా మంచి కోర్సెస్ చేస్తున్న వాళ్ళున్నారు. సో, ఒక్కసారి ఫెయిల్ అయినంత మాత్రాన మొత్తం లైఫ్ అంతా ఫెయిల్యూర్ అయితే కాదు. ఓకే. అలా అని చెప్పి ఫెయిల్యూర్‌ని స్టెప్పింగ్ స్టోనే, కానీ ఇది ఫస్ట్ స్టోన్. నాకు అసలు ఆ ఫెయిల్ అయ్యే అవకాశం ఇవ్వకండి. రెండోదంటే ఫెయిల్ అయిపోతే లైఫ్ ఇక్కడ ఆగిపోదు. ఇంకా లైఫ్ చాలా ఉంది. ఇందులో మీ జీవితంలో ఒక ఎగ్జాము అంతే. ఇది మళ్ళీ మీరు రాసుకునే మీకు అవకాశం మీకు ఆల్రెడీ ఉంది. అంతేగాని ఇది రాయలేనేమో అని భయంతో చాలామంది ముందే సూసైడ్‌లు చేసుకుంటారు. తర్వాత ఎగ్జామ్ రిజల్ట్ రాకుండా కూడా సూసైడ్ చేసుకున్నారు. ఓకే. సూసైడ్ అన్నది దేనికి సొల్యూషన్ కాదు. ఒకటి ముందు ట్రై చేయండి. లాస్ట్ మినిట్ వరకు ట్రై చేయండి. ఎందుకు సక్సెస్ అవ్వను అన్నది ముందు మీరు ఆలోచించండి పాజిటివ్. మీ గురించి మీ మీద మీకు నమ్మకం పెట్టుకోండి. ఎవరు మిమ్మల్ని నమ్మినా నమ్మకపోయినా ముందు మిమ్మల్ని మీరు నమ్మాలి. సో బిలీవ్ యువర్ సెల్ఫ్, డూ ఇట్ అండ్ క్రాక్ ఇట్ అంతే. దాని తర్వాత అంతేగాని సూసైడ్ అన్నిటికీ అయితే సొల్యూషన్ అయితే కాదు. అలా అయితే ప్రపంచంలో చాలా మంది సూసైడ్ చేసుకోరు. ఇది ఓన్లీ ఒక ఎగ్జాము. ఇదేమి మీ మెమరీకి, మీ నాలెడ్జ్‌కి, మీ తెలివితేటలకి అయితే టెస్ట్ అయితే కాదు. కానీ నేను బాగా చదువుతాను, నాకు మ్యాథ్స్ బాగా వచ్చు, లేకపోతే సైన్స్ బాగా వచ్చు అని చెప్పినప్పుడు ఎలా ప్రూవ్ చేస్తారు? ఈ ఎగ్జామ్‌లో మీరు పెర్ఫార్మ్ చేసినప్పుడు ఓకే. యెస్, నువ్వు యూ ఆర్ గుడ్ ఎట్ మ్యాథ్స్. నువ్వు ఒక మ్యాథ్స్ బాగా చేస్తావు, సైన్స్ బాగా చేస్తావు, అయితే ఇంగ్లీష్ బాగా చేస్తావు అన్నదానికి ఒక స్టెప్ కింద మాత్రమే ఇది పనికొస్తుంది గానీ, మీ సక్సెస్‌ని డిసైడ్ చేసేదైతే ఈ స్టెప్ అయితే కాదు. జస్ట్ ఒక ఫస్ట్ స్టెప్ టు గో ఫర్దర్. ముందుకు వెళ్ళడానికి ఇంకా 10th క్లాస్ ఎగ్జామ్ అయిపోయి ఇంటర్ రాయలేరు. ఇంటర్ లేకుండా నెక్స్ట్ డిగ్రీకెళ్ళలేరు. కాబట్టి ఫస్ట్ స్టెప్ ఫర్ యువర్ ఫ్యూచర్ సక్సెస్. సో దాన్ని మీరు కొంచెం కేర్‌ఫుల్‌గా చేస్తే మీరు డెఫినిట్‌గా సక్సెస్‌ఫుల్ అవుతారు. ఇది మీరైతే ఎవరైతే తెలంగాణలో 10th ఎగ్జామ్స్ రాయబోతున్న వాళ్ళకి ముందైతే ఆల్ ది బెస్ట్.